నమస్కారం ఏడీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రసాభాస కోఆప్ష సభ్యుల ఎన్నిక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయిన చైర్పర్సన్. మెజార్టీ సభ్యుల మద్దతుతో 4 సభ్యులను ఎన్నుకున్నట్లు ఎంపీ ఎమ్మెల్యే వెల్లడి. చైర్పర్సన్ కమిషనర్ తీరుపై తీవ్ర అసహనం. మహిళలు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. కలెక్టర్ రాజేష్ షా సూచన. అవగాహన సదస్సులో అతిథుల దిశానిర్దేశం. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలు. 100% చోరీ సత్తు రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడి. ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక రసాభాసగా మారింది. బుధవారం మధ్యాహ్నం ఎన్నికల నిర్వహణ కోసం సంబంధిత అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. గత కొన్ని రోజులుగా మున్సిపల్ కోఆప్షన్ ఎన్నిక కోసం ప్రధాన పార్టీల నేతలు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. కౌన్సిల్ సభ్యుల్లో కొంతమంది శిబిరాలకు వెళ్లడంతో పట్టణ రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యే పాయశంకర్లు బీజేపీ కౌన్సిల్ సభ్యులతో సహా తమకు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్న సభ్యులతో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు సైతం సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష బయటికి వచ్చి సభ్యులకు ఎజెండా కాపీలు అందలేదన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ దండే విఠల్కు సైతం అజెండా కాపీలు అందించలేదన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సమావేశం నుండి బయటకు వచ్చినట్టు పేర్కొన్నారు. ఆమెతో పాటు కాంగ్రెస్ సభ్యులు సైతం సమావేశం నుండి బయటకు వచ్చేశారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ బయటకు వెళ్లిపోయారు. ఎన్నిక విషయాన్ని చైర్పర్సన్ వెల్లడిస్తారని ఆయన మీడియాకు తెలిపారు. ఇక బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు సైతం సమావేశం నుండి బయటకు వచ్చేశారు. ఎజెండా అనేది గౌరవ సభ్యులకు అందరికీ అందాలి. అలాగే మా ఎమ్మెల్సీ అయినటువంటి గౌరవ సభ్యునికి కూడా ఎజెండా అందలేదు. ఆయన గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే మా గౌరవ సభ్యులు కొందరు కౌన్సిలర్స్ ఉన్నారు, ఎంఐఎం నుంచి గాను, బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, వాళ్ళకు కూడా ఎజెండా అందలేదు. మరి 3 రోజుల నుంచి ఏం చేస్తున్నారు? ఎజెండా ఇవ్వకుండా మళ్ళీ సంతకాలు కూడా వాళ్ళు ఇచ్చిండ్రు అన్నట్టుగా పెడుతున్నారు. మరి వాళ్ళైతే ఫోర్జరీ సంతకం అవుతుందని చెప్తున్నారు. ఈ శాంతియుతంగా లేదు కాబట్టి మేము వాయిదా వేయడం జరిగింది. సాయంత్రం సమయానికి ఎమ్మెల్యే, ఎంపీలతో కూడిన బీజేపీ కౌన్సిల్ సభ్యులు బయటకు వచ్చి ఎన్నిక వివరాలను వెల్లడించారు. ఈ మేరకు ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీకి 27 మంది సభ్యులు బలం ఉండడంతో చైర్పర్సన్ తో పాటు మిగిలిన సభ్యులు ఎన్నిక అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు బయటకు వెళ్లిపోయారని తెలిపారు. మున్సిపల్ చట్టం ప్రకారం కౌన్సిల్లో సీనియర్ అయిన ధోని జ్యోతిని తాత్కాలిక చైర్పర్సన్ గా నియమించి 4 కోఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కమిషనర్ ఏం చేయాలో తెలియక బయటకు వెళ్లిపోయారని, అధికార యంత్రాంగం సైతం సరైన దృష్టి సారించకపోవడం శోచనీయమని అన్నారు. ఎన్నిక వాయిదా పడలేదని స్పష్టం చేస్తూ కొండూరు భరత్ కుమార్, జనగం సంగీత, షేక్ ఇమ్రాన్, నెమలికొండ కరుణలను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సందర్భంగా సమావేశం జరిగింది. ఆ యొక్క సమావేశంలో స్పష్టంగా నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయంటే, ఈ కోఆప్షన్ ఎన్నికల ప్రక్రియని ప్రిసైడింగ్ అధికారి నిర్ణయించాలి. కానీ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించాల్సినటువంటి కమిషనర్ అతనికి ఏం అర్థం కాక తను బిక్కమం వేస్తూ పక్క కూర్చేసుకొని కూర్చున్నారు. అంతలోనే చైర్పర్సన్ సభను వాయిదా వేస్తూ మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయింది. 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం సెక్షన్ 5 ప్రకారం మున్సిపల్ చైర్పర్సన్కు ఏ ఎన్నిక సందర్భంగానైనా సరే సభను వాయిదా వేసేటటువంటి అధికారం లేదు. పూర్తిగా సభ్యులంతా హాజరైంది, సంతకాలు పెట్టిండ్రు. లోపల ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. కానీ వాళ్లకు మెజార్టీ సభ్యులు లేరని తెలిసిన కారణంగా 27కి 27 సభ్యులు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు సభను వాయిదా వేసి మున్సిపల్ చట్టాలను అతిక్రమించి తప్పించుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ ఇదే 2019 తెలంగాణ మున్సిపల్ చట్టంలో ఒక వెసులుబాటు ఉన్నది. చైర్మన్, వైస్ చైర్మన్ లేనటువంటి హాల్లో సందర్భంలో సీనియర్ సభ్యుల్ని చైర్మన్ స్థానంలో తాత్కాలిక చైర్మన్గా కూర్చోబెట్టి మిగతా ప్రక్రియ ప్రాసెస్ని దాంట్లో చేసుకోవచ్చని స్పష్టంగా ఉన్నది. దాన్ని వెసులుబాటుగా తీసుకొని ఈరోజు సీనియర్ కౌన్సిలర్ అయినటువంటి ధోని జ్యోతి గారిని, 3వసారి సభ్యురాలుగా ఎన్నికైనటువంటి ధోని జ్యోతి గారిని ఇప్పుడు మేము తాత్కాలిక చైర్పర్సన్ స్థానంలో కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులైనటువంటి కొండూరు భరత్ కుమార్, జనగం సంగీత, షేక్ ఇమ్రాన్, నెమలకొండ కరుణ, మైనార్టీ క్రిస్టియన్, వీరి 4 మందికి 27 మంది సభ్యులు ఓటేసినట్టు తాత్కాలిక చైర్పర్సన్ ధోని జ్యోతి గారు వీళ్ళని ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నట్టు
వీరిని డిక్లేర్ చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా పత్రికా మిత్రులకు తెలియజేస్తా ఉన్నా. పూర్తిగా అసలు అవగాహన రహితంగా వ్యవహరించినటువంటి తీరు నిజంగా చాలా దురదృష్టం. ఇలాంటి మున్సిపల్ కమిషనర్స్ కనీసం చట్టం పైన అవగాహన లేకుండా, రూల్స్ పై పట్టు లేకుండా ఎలక్షన్స్ నిర్వహించే ప్రక్రియలో ముందు రావడం, జిల్లా అధికార యంత్రాంగం కూడా చూసి చూడినట్టుగా వ్యవహరించినటువంటి తీరు. ఒక చైర్పర్సన్, ఈరోజు ఎన్నికల ప్రాసెస్, కోఆప్షన్ ఎన్నిక, ఆ కోఆప్షన్ ఎన్నికల్లో కూడా చైర్పర్సన్ గారు ఎవరైనా ఉండని, లేకపోతే వైస్ చైర్మన్ వాళ్ళు కూడా ఒక ఓటర్లుగానే ఈరోజు వ్యవహరించినటువంటి చట్టం చెప్తా ఉన్నది. కానీ వాళ్ళ ద్వారా వాయిదా వేస్తున్నామని చెప్పేసి మరి వెళ్ళిపోవడం, దానికి మున్సిపల్ కమిషనర్ కూడా మరి వత్తాసు పలికి దాన్ని ఇచ్చేయడానికి ప్రయత్నం చేశారు. 10 మంది అంతకంటే ఎక్కువ మహిళా సిబ్బంది పనిచేసే సంస్థలో ఖచ్చితంగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాజేష్ రావు సూచించారు. బుధవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా ఉద్యోగులు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజేష్ రావు పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాల భాగంగా బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో మహిళా సంక్షేమ శాఖ, ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పోస్ట్ యాక్ట్ పై ప్రత్యేక అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళా ఉద్యోగుల హక్కులు, రక్షణ మార్గదర్శకాలతో పోస్ట్ యాక్ట్ ప్రత్యేక అవగాహన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రవీందర్, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, డివైఎస్ఓ శ్రీనివాస్, డిఎస్సి కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఎల్సీ కమిటీ చైర్పర్సన్ భవన్ సింగ్, జెడ్పీ సిఇఓ రవి, కోఆర్డినేటర్ యశోద, వివిధ శాఖల అధికారులు, ఇంటర్నల్ కమిటీ మెంబర్స్, మహిళా ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజేష్ మాట్లాడుతూ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించడం చట్ట ప్రకారం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది సిబ్బంది పనిచేసే ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒకవేళ ఏ చిన్న కార్యాలయంలో ఈ కమిటీ అందుబాటులో లేకపోతే జిల్లా స్థాయిలోని లోకల్ కంప్లైంట్ కమిటీ ద్వారా బాధితులకు న్యాయం జరిగేలా విచారణ చేపడతామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే మెజారిటీ ప్రభుత్వ విభాగాలు కేంద్ర ప్రభుత్వ షీ బాక్స్ పోస్టుల్లో తమ వివరాలను నమోదు చేసుకున్నాయని, ఇంకా పెండింగ్ లో ఉన్న శాఖలు ఏవైనా ఉంటే తక్షణమే ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ కమిటీల పనితీరు రాష్ట్ర, జాతీయ మహిళా కమిషన్లు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయని వివరించారు. మహిళా ఉద్యోగులకు తమకు హక్కులపై పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, దురదృష్టవశాత్తు ఏవైనా వేధింపులు ఎదురైతే ఎక్కడ ఎలా ఫిర్యాదు చేయాలో తెలియజేసేలా ప్రతి ఆరోగ్య కేంద్రం, ఎంపీడీఓ, ఏఎంఆర్సీ కార్యాలయం, అన్ని జిల్లా స్థాయి విభాగాలని స్పష్టంగా కనిపించే ప్రదేశాల్లో ఫ్లెక్సీలు లేదా కలర్ పోస్టర్లను ప్రదర్శించాలని ఆదేశించారు. దీనిపై తీసుకున్న చర్యల తాలూకా నివేదికను త్వరలో జిల్లా సంక్షేమ అధికారికి సమర్పించారన్నారు. బాధితులు ఆశ్చర్యపడకుండా టోల్ ఫ్రీ నంబర్ 181 షీ బాక్స్ పోస్టర్ లేదా నేరుగా రాతపూర్వక ఫిర్యాదుల ద్వారా తమ సమస్యలను కమిటీల దృష్టికి తీసుకురావచ్చని సదస్సు ద్వారా వివరిస్తున్నట్లు పేర్కొన్నారు. దాని సందర్భంగా సరైన కాన్స్పిక్వస్ ప్లేస్ లో, అంటే ప్రతి ఒక్కరిని కనిపించే విధంగా పెద్ద సైజ్ లో ఫ్లెక్సీ, ప్రింట్, కలర్, బ్లాక్ అండ్ వైట్, వాట్ ఎవర్, బట్ అది తప్పకుండా ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. అది లెజిబుల్ ఉండాలి. అక్కడ ఏం కంటెంట్ ఉన్నాయి అర్థం కావాలి. అది ఒకటి ఫస్ట్ అందరూ ఇంప్లిమెంట్ చేయండి. దట్ ఇస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మళ్ళీ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఈ మధ్యలో విమెన్ ఎంప్లాయీస్ తో మీటింగ్ పెట్టాలి. అది కూడా జరగడం లేదు. ఎక్కడైనా జరిగిందా? ఎక్కడైనా ఏమైనా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ విమెన్ ఎంప్లాయీస్ తో మీటింగ్ పెట్టారు? నాకు తెలిసినంత ఎవరు పెట్టలేదు. పెట్టిండ్రా ఎవరైనా? ఓకే, సరే, ఒక డిఆర్డీఓ గారు పెట్టిండ్రు అంటే వెరీ గుడ్. ఇంకా ఎక్కడైనా పెట్టిండ్రా? పెట్టలేదు. మీరు పెట్టకపోతే విమెన్ ఎంప్లాయీస్ కి ఎట్లా ఐడియా వస్తాయి? విమెన్ ఎంప్లాయీస్ ఎవరితో ఫ్రీగా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి? అంతా ఏదో భయంలోనే ఉంటారు కదా. నేను కంప్లైంట్ ఇస్తే మళ్ళీ నాకు ఏమైంటాయి, నా ఇంట్లో ఎట్లా ఫీల్ అవుతారు, నా హస్బెండ్ ఎట్లా ఫీల్ అవుతారు, నా వర్క్ ఫోర్స్ లో మాకు ఎట్లా ఎవరు చూస్తారు, అంత భయంలో ఉంటారు. ఆ భయంలో పోవాలి అంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అది బాధ్యత. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటూ వరుస దొంగతనానికి పాల్పడుతున్న కరడుగట్టిన అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేసు వివరాలను తెలియజేశారు. నిందితుల నుండి 100% దోచుకున్న సొమ్మును రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.
తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పలు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఈస్ట్ ఢిల్లీకి చెందిన జయచంద్, మహారాష్ట్రకు చెందిన షాలిక్ రామ్ ఖంత్రి, సత్యేంద్ర గుప్తాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. స్థానిక సిఐ ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఆగకుండా పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుల్ని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో దొంగలించిన కారుకు నకిలీ నెంబర్ ప్లేట్లు అమర్చడంతో పాటు ఫేక్ ఫాస్టాగ్ వినియోగించి రాష్ట్రాల మధ్య సంచరిస్తూ పోలీసులు తప్పుదారి పట్టించినట్లు తేలిందని పేర్కొన్నారు. ఈ నెల 23న ఆదిలాబాద్ శాంతినగర్ లో చోరీ చేసిన అనంతరం కామారెడ్డి, వరంగల్ జిల్లాలో కూడా వరుస దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. నిందితులు గతంలో హత్యాయత్నం, రాబరీ, చైన్ స్నాచింగ్ వంటి కేసుల్లోనూ పాల్గొని కరుడుగట్టిన నేరస్తులుగా గుర్తించామని, వీరి నుండి దాదాపు 46.46 లక్షల విలువైన 331.900 గ్రాముల బంగారు ఆభరణాలు, 718.700 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక షిఫ్ట్ డిజైర్ కార్, 4 సెల్ ఫోన్లు, 1500-200 నగదు మరియు దొంగతనాలకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం 100% రికవరీ సాధించినట్టు తెలిపారు. ఫెన్స్ అయింది, దాదాపు 6 తులాస్ బంగారం పోయింది. సో అప్పుడు సిఐ గారు అండ్ డిఎస్పీ గారు త్వరలో ఒక టీం ఫామ్ చేసి మనం అన్ని కెమెరాస్ చెక్ చేయడం జరిగింది. దాంతో ఒక లీడ్ దొరికితే ఆ వెహికల్ వెనుక మన టీం పోయింది. ఈ వెహికల్లో వీళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళు ముగ్గురు, ఇద్దరు నాగ్పూర్ మహారాష్ట్ర వాళ్ళు, ఒకరు ఢిల్లీ చెందిన అతను. వీళ్ళ ముగ్గురు పైన పాత కేసెస్ ఉన్నాయి. ఒకరి పైన మర్డర్ కేసు కూడా ఉంది. వీళ్ళు రాబరీ కేసెస్, చైన్ స్నాచింగ్, హౌస్ బర్గ్లరీస్ అట్లయినా బాగానే కేసెస్ ఉన్నాయి. వీళ్ళు ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ తీసుకొని వచ్చారు. ఆ స్విఫ్ట్ డిజైర్లో ఒక ఫేక్ నంబర్ వీళ్ళు పెట్టుకున్నారు. ఆ స్విఫ్ట్ డిజైర్ కార్ కూడా దొంగ కార్. అది నాగ్పూర్లో ఆల్రెడీ దానిలో కేసు 1 year బ్యాక్ కేసు నమోదైనాయి. దానిలో వీళ్ళు ఫేక్ నంబర్ పెట్టుకొని మొత్తం తిరిగారు. దానికి ఫాస్టాగ్ కూడా ఒక దొంగ ఫాస్టాగ్ వీళ్ళు వేరే వెహికల్ నుంచి దొంగతనం చేసి ఆ ఫాస్టాగ్ పట్టుకొని వీళ్ళు మొత్తం తిరిగారు. దీని తర్వాత మన జిల్లాలో దొంగతనం చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ కామారెడ్డిలో పోయి 24th నాడు కామారెడ్డిలో పోయి అక్కడ దొంగతనం చేశారు. మళ్ళీ 24th నైట్ స్టే వీళ్ళు గట్కేసర్ దగ్గర చేసి 25th మార్నింగ్ వీళ్ళు వరంగల్లో 2 ఒఫెన్సెస్ చేశారు. వరంగల్ ఒఫెన్స్లో దాదాపు 20-22 తులాస్ బంగారం పోయినాయి. అండ్ మళ్ళీ రిటర్న్లో మనది ఇన్ఫర్మేషన్ బట్టి వీళ్ళు ఏ కార్లో తిరుగుతున్నారు కొంచెం దానికి ట్రేస్ చేస్తే ఇక్కడ మనం సిసిఐ రోడ్ దగ్గర ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళ నుంచి మొత్తం రికవరీ 100% రికవరీ అయింది. దాదాపు 33 తులాస్ గోల్డ్, ఆదిలాబాద్ ఒఫెన్స్ది, వరంగల్ది 2 ఒఫెన్సెస్ది మరియు ఒక కామారెడ్డి ఒఫెన్సెస్ది మనకి దొరికినాయి. ఇది కాకుండా కామారెడ్డి ఒఫెన్స్ అది కూడా దొరికినాయి. మరియు మనకి 79 తులాస్, దాదాపు 790 గ్రామ్స్, 771 తులాస్, 710 గ్రామ్స్ సిల్వర్ దొరికినాయి. ఈ స్విఫ్ట్ డిజైర్ కూడా మనం వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇది కూడా నాగ్పూర్లో ఆల్రెడీ ఒఫెన్స్ ఉంది. అండ్ 4 సెల్ ఫోన్స్ అండ్ సమ్ 15,000 క్యాష్ దొరికినాయి. కొన్ని రాడ్స్, చాకు ఇట్లైన మెటీరియల్ కూడా దొరికినాయి. వీళ్ళు ఇంటర్ స్టేట్ గ్యాంగ్. జనరల్గా నాగ్పూర్ సైడ్ మధ్యప్రదేశ్లో వీళ్ళు ఈ దొంగతనం చేస్తారు. ఢిల్లీలో చేదిన అతను, ఢిల్లీలో కూడా ఇతని పైన బాగానే కేసెస్ ఉన్నాయి. సో ప్రజలందరితో ఇప్పుడు ఈ కేసులో మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఏం జరిగింది అంటే వాళ్ళ ఇంటి బయట ఒక పెద్ద లాక్ కట్టించి వీళ్ళు పనికి పోయారు. ఇప్పుడు వీళ్ళ దొంగలు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మన డిస్ట్రిక్ట్ స్టేట్ బార్డర్ ఉంది. స్టేట్ బార్డర్ ఉన్నప్పుడు ఇట్లయినా ఇంటర్ స్టేట్ క్రిమినల్స్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు కూడా వచ్చి మొత్తం తిరిగిన తర్వాత ఎక్కడైనా లాక్ ఉంది హౌజెస్ అక్కడే వీళ్ళు రేడ్ చేశారు. సో ప్రతి ఒక్కరితో రిక్వెస్ట్ ఏంటి అంటే సీసీటీవీ కెమెరాస్ పెట్టించాలి. ఎందుకంటే ఈ కేసు కూడా 100% డిటెక్షన్ సీసీటీవీ వల్ల అయింది. ఆ సీసీటీవీ వల్ల మన బండి ట్రేస్ అయింది. మొత్తం మనం వరంగల్ వరకు ఫాలో చేసి వాళ్ళకి వెనక ట్రేస్ చేసి ఇదే రూట్లో వస్తున్నారంటే అట్లా పట్టుకోవడం జరిగింది. 100% మీరు ఎంత సీసీటీవీ కెమెరాస్ పెట్టిస్తే మీకు అంత మంచి రికవరీ అయిన ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే డిటెక్షన్లో మనకి హెల్ప్ అవుతుంది. కాకుండా ప్రతి ఒక్కరి ఇంటి బయట, మీరు ఇంట్లో లేనప్పుడు కూడా ఇంటి బయట పెద్ద లాక్ పెట్టుకోకండి. మీ లోపల ఇంటికి డోర్కి తాళం ఉంటుంది, ఆ తాళం వేయండి. మరియు లోపల కూడా ఎప్పుడైనా ఒక లైట్ ఆన్ చేసి పెట్టండి. మీరు నైట్ కోసం కూడా బయట పోతే, బికాజ్ దొంగలు కూడా ఏం చూస్తారు అంటే ఇట్లయినా హౌజెస్ వాళ్ళు చూసి టార్గెట్ చేస్తారు. పోలీస్ మనకి స్ట్రెంగ్త్ బాగానే ఉంది, మంచి స్ట్రెంగ్త్ ఉంది, మంచి బీట్స్ నడుస్తున్నాయి, నైట్ పెట్రోలింగ్ మంచి నడుస్తున్నాయి. బట్ స్టిల్
వాళ్ళ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే క్రైమ్ ఆపడానికి వీలు లేదు. మనం ప్రివెంట్ చేయగలుగుతాము. ప్రివెన్షన్ కోసం మీరు సీసీటీవీస్ పెడితే ఇట్లయినా మనం మన ప్రివెంటివ్ యాక్షన్ తీసుకుంటే సీసీటీవీ కెమెరాస్ లేకపోతే బయట అనవసరం పెద్ద పెద్ద లాక్స్ ఆటోమేటిక్గా మనకి డిటెక్షన్. వెంకటేశ్వర సంగీత నాట్య కళానిలయం ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన చిన్నారుల ప్రతిభను తిలకించి వారికి అభినందనలు తెలిపారు. యువత పాశ్చాత్య సంస్కృతి వైపు మొగ్గు చూపుతున్న ప్రస్తుత తరుణంలో ప్రాచీన సాంప్రదాయ సంగీత నృత్య కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ రాజేష్ అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శ్రీ వెంకటేశ్వర సంగీత నాట్య కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వాలన చేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులకు ఆయన మెమెంటోలు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, కళానిలయం నిర్వాహకులు కవిత, స్థానిక కళాకారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంగీతం, నృత్యం వంటి లలిత కళలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాదని అవి మానసిక ప్రశాంతతను ఇవ్వడంతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఏకాగ్రత, సృజనాత్మకతను పెంపొందిస్తాయని కలెక్టర్ తెలిపారు. చదువుతో పాటు ఇలాంటి సృజనాత్మక రంగాల్లో రాణించడం ఎంతో ఉత్తమమని పేర్కొన్నారు. జిల్లాలోని ఎంతో మంది నూతన ప్రతిభావంతులను గుర్తించి వారికి శాస్త్రీయ సంగీతం, నృత్యాలలో నాణ్యమైన శిక్షణ ఇస్తూ అద్భుతమైన వేదికలను కల్పిస్తున్న శ్రీ వెంకటేశ్వర సంగీత నాట్య కళానిలయం నిర్వాహకుల కృషిని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ సంస్కృతికి, కళలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని, జిల్లాలోని స్థానిక కళాకారులను ప్రోత్సహించడానికి, ప్రాచీన కళలను ఆదరించడానికి జిల్లా యంత్రాంగం తరపున అన్ని విధాల పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటువంటి ప్రోత్సాహం చేస్తే వారు ముందుగా కూడా చాలా నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం, పెద్దలు కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారంటే వారు కూడా తప్పకుండా చిన్నప్పటి మళ్ళీ ఇటువంటి ఒక ఆలోచన వచ్చి ఉండదు. మనం చిన్నప్పటి నుంచి మనకి సాంగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఏదైనా ఒక హాబీ మన ముందు నుంచి డెవలప్ చేస్తే మీకు అంటే జీవితంలో చాలా మేలు కలుగుతాయి. అంటే నేను డైలీ జీవితంలో ఏవైతే యాక్టివిటీస్ చేస్తారో ఒక డిసిప్లిన్ ఉంటాయి, వేరే డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా అవుతారు, ఈ మైండ్ బాడీ బ్యాలెన్స్ ఉంటాయి. దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కూడా వర్క్ ఒత్తిడి కావచ్చు, లేదు టెక్నాలజీ డిస్ట్రాక్షన్ కావచ్చు, దాంట్లో ఇంకా చాలా ఇంపార్టెంట్. ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్ నగర్ చెందిన పరామాలికైన మహిళలకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలకు బంధువైన ఎంఏ అక్బర్ అనే వ్యక్తి వెటర్నరీ ఆసుపత్రిలో ఉద్యోగం కల్పిస్తానని చెప్పి ఏడాది క్రితం 3 లక్షలు తీసుకున్నాడు. అనంతరం వెటర్నరీ ఆసుపత్రిలో ప్రాజెక్ట్ టెక్నీషియన్ గా ఉద్యోగం వచ్చిందని నకిలీ పత్రాలు చూపించి ఆమెను మోసం చేశాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని లేదా ఉద్యోగం కల్పించాలని కోరగా నిందితుడు స్పందించకపోవడంతో సోమవారం ఆదిలాబాద్ జిల్లా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం 2 టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు ఆధ్వర్యంలోని బృందం నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ కు తరలించారు. ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్పే మోసగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్ సూచించారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు వెంటనే జిల్లా పోలీసులను సంప్రదించాలని కోరారు. జిల్లాలో వన్యప్రాణులను సంహరించే వేటగాళ్లపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఏకకాలంలో 30 ప్రత్యేక బృందాలతో నిర్వహించిన తనిఖీల్లో 6 మందిపై కేసులు నమోదు చేశారు. తలమడుగు, బోధు, నేరడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ తనిఖీల్లో జింక కొమ్మలు, జింక చర్మం, నెమలీకలు, వేటకు ఉపయోగించే వలలు స్వాధీనం చేసుకున్నారు. తలమడుగు పరిధిలో ఆడే సునీల్, బోధు పరిధిలో సోలంకి దాసు, రాథోడ్ గణేష్, నేరడిగొండ పరిధిలో కనకసాగర్, శంకర్, మడావి శ్రీనివాసులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేరేడిగొండ ప్రాంతంలో 3 నిందితుల వద్ద జింక కొమ్మలు, జింక చర్మం, నెమలీకలు, లైట్లు, కరెంటు వైర్లు లభించగా బోర్డు ప్రాంతంలో 2 వద్ద వేట వలలు, తలమడుగులో 1 వద్ద జింక కొమ్మలు స్వాధీనం చేసుకున్నారు. వన్య ప్రాణులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, వేటాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై డైల్ నంబర్ 100 లేదా 8712659973 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు.
బక్రీద్ పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 7 చెక్ పోస్టులు ఏర్పాటు చేయగా అందులో 5 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరేడుగొండ మండలం రోల్ మామిడి చెక్ పోస్ట్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. చెక్ పోస్ట్ వద్ద అనుమతులు లేకుండా సరైన పత్రాలు లేని పశువుల రవాణాను అనుమతించవద్దని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆవుల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు కఠినంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి వాహనాన్ని సమగ్రంగా తనిఖీ చేయడంతో పాటు 24 గంటల పాటు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో ఎస్ఐ ఇమ్రాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన తోట శివన్న, ఉపాధ్యక్షులు ఆవుల శరత్, ప్రధాన కార్యదర్శి కల్లమడిగల సంతోష్, కోశాధికారి వెట్టెలను మున్నూరు కాపు మిత్ర మండలి ఆదిలాబాద్ తరపున PNGO సంఘ భవనంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన తాలూకా మున్నూరు కాపు అధ్యక్షుడు తోట శివన్న మాట్లాడుతూ మున్నూరు కాపు కులస్తుల బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో PNGO మాజీ అధ్యక్షుడు సందా అశోక్, PNGO కార్యదర్శి నవీన్ కుమార్, తెలంగాణ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు సాయిరి శశికాంత్, వెండి వర్తక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు దేవదాస్, అడ్వకేట్ శ్రీరామ్, నాగన్న, దేవదాస్, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. PM అజయ్ పథకం కింద జిల్లాలోని 6 గ్రామాలు ఎంపికయ్యాయని జిల్లా కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో షెడ్యూల్డ్ కులాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి అనుసూచిత జాతీయ అభ్యుదయ యోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. PM అజయ్ పథకం ముఖ్యంగా 40% కంటే ఎక్కువ SC జనాభా ఉన్న గ్రామాల్లో పేదరిక నిర్మూలన, అదనపు ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక వసతుల మెరుగుదల, నాణ్యమైన విద్యా సంస్థలో వసతులు కల్పించి SC విద్యార్థుల అక్షరాస్యతను పెంచడం అని తెలిపారు. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో 6 గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయని, వాటిలో తాంసీ మండలానికి చెందిన సావర్గావ్, గుడిహత్నూరు మండలానికి చెందిన కమలాపూర్, ఇంద్రవెల్లి మండలానికి చెందిన హీరాపూర్, గాదిగూడ మండలానికి చెందిన కొత్తపల్లి జి, తలమడుగు మండలానికి చెందిన లచ్చంపూర్, కొత్తూరు గ్రామాలు ఉన్నాయన్నారు. ఎంపికైన ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుండి 20 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆయా గ్రామాల మౌలిక వసతుల కల్పన, కుటుంబాల అవసరాల సర్వే ఆధారంగా గ్రామ అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసి ఆ వివరాలను PM అజయ్ పోర్టల్లో అప్లోడ్ చేసిన అనంతరం పనులు ప్రారంభమై నిధుల చెల్లింపులు జరుగుతాయని వివరించారు. సంబంధిత గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఈ PM అజయ్ పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో DPO రమేష్, DLPO ఫణీందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్, జిల్లా పరిషత్ CEO రవి, R&B EE నర్సయ్య, విద్యుత్ ఇతర శాఖల అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, LDM ఉత్పల్ కుమార్, మండలాల MPDOలు, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జరుపుకున్నారు. స్థానిక నెహ్రూ చౌక్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని చాచా నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం సంగ్రామంలో, స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో జవహర్లాల్ నెహ్రూ చేసిన అపారమైన కృషిని, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. పంచవర్ష ప్రణాళికలు, భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో దేశ వ్యవసాయ రంగానికి నెహ్రూ వేసిన పునాదులే నేటి ప్రగతికి కారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో AMC సభ్యులు అల్లూరి చంద్రశేఖర్ రెడ్డి, ఇందూరి దివాకర్, మద్దెల పోసెట్టి, కొరటి ప్రభాకర్, రైతు నాయకులు నల్లా గణపతి రెడ్డి, అలీం ఖాన్, ఫహీం తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ జొన్న రైతులతో నిండిపోయింది. లారీలు, గన్నీ బ్యాగుల కొరత కారణంగా కొనుగోలు మందకొడిగా సాగుతుండటంతో రైతులు వారాల కొద్దీ నిరీక్షించక తప్పడం లేదు. ఇదిలా ఉంటే మారిన వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా వర్షం పలకరించిపోతోంది. మార్కెట్ కి తెచ్చిన జొన్నలు తడవకుండా ఉండేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు మీద పంట నిల్వలు పేరుకుపోవడంతో వాహనదారులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రసాభాస కోఆప్ష సభ్యుల ఎన్నిక సమావేశాన్ని వాయిదా వేసినట్టు ప్రకటించి వెళ్లిపోయిన చైర్పర్సన్, మెజార్టీ సభ్యుల మద్దతుతో 4 సభ్యులను ఎన్నుకున్నట్లు MP, MLA వెల్లడి. చైర్పర్సన్, కమిషనర్ తీరుపై తీవ్ర అసహనం. మహిళలు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. కలెక్టర్ రాజేష్ షా సూచన. అవగాహన సదస్సులో అతిథుల దిశానిర్దేశం. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.
తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలు 100% చోరీ సత్తు రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడి. ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.